నమస్తే, మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు యాదాద్రి డిస్టిక్ అడ్డగూడూరు మండల్ చౌల రామవరం గ్రామంలో రైతు యాకయ్య గారితో ఉన్నాము. తను గుర్రెపడేలు జాతుండు. ఒక తోట ఉన్నది, పామ్ ఆయిల్ తోట. దాంట్లో జామ చెట్లు ఇవన్నీ ఉన్నవి. దీంట్లోనే ఉంటారు, దీంట్లో నివసిస్తూ ఉంటారు. దాంట్లో గుర్రెపడేలు ఏ టైం కొన్నారు, దీంట్లో ప్రతి బ్యాచ్ కు ఎంత లాభం పొందుతారు, ఎన్ని పిల్లలు కొంటారు, ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఏ టైం ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ తోటలా ఏమేమి చెట్లు చేస్తారు మీరు? పామాయిల్ చెట్లు, జామ చెట్లు, పామాయిల్ గోళాలు తీస్తాం. 15 రోజులు ఒకసారి వస్తే తీస్తాం. ఎన్ని ఎకరాల తోట ఇది? 9 ఎకరాల తోట. 9 ఎకరాల తోటలా ఎన్ని పిల్లలు మీరు ఇప్పుడు? ఇప్పుడైతే తెచ్చింది 27 తెచ్చినాం. 27 పిల్లలు. ఇప్పుడు 25 ఉన్నాయి. 2 అమ్మినాం, పోయింది. రోగం వచ్చి మందులు వేస్తాం. దుబ్బ రోగం అవి. ఏ టైంలో కొన్నారు పిల్లలు? ఎన్ని నెలలప్పుడు పిల్లలు కొంటారు? ఎంత కేజీ ఉన్నప్పుడు మీరు? ఇప్పుడు చిన్న పిల్లలు అప్పుడు పాలు మారవంగానే కొంటాం. పెద్ద పాలు మారవన అంటే ఎన్ని నెలల పిల్ల అన్నట్టు? 6 నెలల పిల్ల. అంతే, 6 నెలల పిల్ల. 6 నెలల పిల్ల. అప్పుడు కొని ఎంత పిల్ల కొన్నారు? 7,000 పిల్ల. 7,000 వస్తాయి. చిన్న కొమ్ములు రాగానే కొంటాం. కొని 7,000కు కొంటాం. ధనం బట్టి అమ్ముతాం. అప్పటికి ధనం బట్టి. ఎన్ని నెలలు చాస్తారు? 6 నెలలు చాస్తాం. 6 నెలలు 8 నెలలు దాకా చాస్తాం. పెద్ద వేరే దాకా ఇక బేరాలు వచ్చేదాకా. ఏ నెలలో కొంటారు? ఏ నెలలు అంటే ఎప్పుడు పడితే అప్పుడే. మనకు తెలియదు సార్ కెరక. మా సారు వైరాలు ఉంటాడు. అంటే ఈ నెలలో కొంటారని ఉంటారు. ఏ నెలలో కొంటారు? వానకాలం కూడా వానకాలం చేస్తాం, ఎండాకాలం కొంటాం. వానకాలం కూడా చేస్తూనే ఉంటారు. సంక్రాంతి స్టార్ట్ కాగానే కొంటాం. సంక్రాంతి అంటే జనవరిలో కొంటారు. జనవరిలో కొని ఏ నెలలో అమ్ముతారు? ఏ నెలలో అంటే ఇప్పుడు మళ్ళా మురకశిల అప్పటికి తీసేస్తాం. మృగశిర కార్తీ అంటే జూన్ లో తీసేస్తారు. అప్పుడు ఎన్ని కేజీలు అవుతుంది? 26, 27 ఉంటే 30 దాకా అవుతాయి. 26, 27, 30 దగ్గరికి అవుతాయి. ఎన్ని నెలల పిల్ల 20 దగ్గరికి అయితే? 27, 30 దగ్గరికి అయితే అంటే మేము జోకే తెచ్చుకుంటాం. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు జత ఎంత కమ్ముతారన్నా? జతగా 20 అంటే 24 కిలోలు, 24,000. 24,000 జత అమ్ముతాం. ఎన్ని కేజీల బరువు అవుతుంది ఆ జూన్ వరకు? 25, 26, 27, 28, 30 దాకా అవుతుంది. దాన పెడతాం. దాన 10 రూపాయల బస్తా తెచ్చి దాన పెడతాం. పొద్దుగాల 10 గంటలకు ఇస్తాం, 11 గంటలకు ఇస్తాం. అయ్యే మేస్తాయి. మేసినాక 5 గంటలకు 6 గంటలకు దాన పెడతాం. దాన తెచ్చిపోతాం, పెడతాం. అయ్యే బుక్తే నీళ్లు, అలా నీళ్ళు పోతాం. తొట్ల నీళ్ళు పోసి అయ్యే బుక్ తాగుతాయి. ఏం దాన పెడతారు? ఇది అదేం దాన, సొప్ప దాన. మన బెల్లం అవి కలిపి వస్తాయి, అవి పెడతాం. ఒకటే పూట పెడతారా? ఒక పూట పెడతారు. కుల్లాగా ఎన్ని గంటలకు ఇచ్చి పెడతారు? ఉదయం 11 గంటలకు. 11 గంటలకు ఇచ్చి పెడితే అవే మేసి వస్తాయి. అయ్యే మేసి వస్తాయి. దాన ఎళ్ళకి వస్తాయి. దాన పాటంతా వచ్చి దీంట్లోకి వచ్చి దాన బుక్తూనే ఉంటాయి. బుక్తాయి. మేము అట్లా పని చేసుకుంటా ఇటు చూసుకుంటూ ఉంటాం. మరి కుక్కలు గిట్ట మీరు ఇచ్చి పెడితే కుక్కలు నక్కలు ఏం రావు? మొత్తం సోలార్ ఉన్నది. డోర్ వేసుకుంటాం, తాళాలు ఇస్తాం కదా, కుక్కలు రావు. బలంతానికలు తాపిస్తారా? తాపిస్తాం. బలంతానిక, నక్కల తానికలు అన్ని పోస్తాం. ఎన్ని రోజులకు ఒకసారి పోస్తారు? ఇప్పుడు 6 నెలలకు, మనం 3 నెలలకు ఒకసారి. 3 నెలలకు ఒకసారి బలంతానికలో నెలకు ఒకసారి చూసిపోతా ఉంటాం. ఇప్పుడు ఎన్ని పిల్లలు ఉన్నాయి మీ దగ్గర? 25 ఉన్నాయి. ఇప్పుడు 25 పిల్లలు ఉన్నాయి. ఎప్పుడు కొన్నా? 20, 30. పోయినసారి 50 కొన్నాం, అది అమ్మినాం. ఇప్పుడు 28 తెచ్చినాం. 25 ఉన్నాయి ఇప్పుడు. ఒక బ్యాచ్ మీద 20. ఇప్పుడు ఎంత? 27 అన్నారా? 27 అంటే 22 అమ్మి అన్నారు. 25 ఉన్నాయి కదా. 25 ఎట్లా ఇప్పుడు ప్రజెంట్ ఎంతకో జత అమ్ముతారు? జతకు 12,000, 13,000. మనం చూసి బయట సైజును బట్టి అమ్ముతాం. జోకుడు 400 కిలో అట్లా అమ్ముతాం. కిలో లెక్కనే అప్పుడు రేట్లు బట్టి ఇచ్చారు, కానీ ఇప్పుడు కిలో లెక్కనే. 25 పిల్లలకు మీకు ఎంత అమౌంట్ వస్తుంది? మా సార్ కెరక వస్తుంది, కానీ మనం ఎంత చెప్పి మనం అడుగుతామా? లాభే రాని లాసే రాని ఆయన చూసుకుంటూ తెస్తాడు.
ఇక లాభం వచ్చినా మా సారు ఇంత వచ్చిందని పిల్లలు తెచ్చి ఇస్తూనే ఉంటాడు, మేము దాస్తూనే ఉంటాం. అట్లా ఇంత వచ్చిందని చేస్తూనే ఉంటాడు. ఇక లాభం లాస్ ఒకటి దాస్తూనే ఉంటది, ఒకటి బతుకుతూనే ఉంటది. అట్లా ఏమేమి రోగాలు వస్తాయి? దొబ్బ రోగం వస్తుంది, మన ఇది అది గాలి గిట్ల అవుతాయి, వేరే ఇది నట్టలు ఇట్లా పడతాయి, ఇక అట్లా అవి పడతాయి. అవి బట్టి టైం వేపిస్తాం సూర్యులో. మీకు ఎంత ఇస్తారు మరి సంవత్సరానికి? 2 లక్షలు. సంవత్సరానికి 2 లక్షలు. మీకు మీరు ఒక్కళ్ళ ఫ్యామిలీ మా భర్త భార్యలో ఇద్దరు కలిపి 2 లక్షలు ఇస్తారు. 2 లక్షలు. ఇవి చూసుకోవాలి, ఇంకేమైనా పని చూస్తారా? ఇవి చూసుకోవాలి, గొడ్లను చూసుకోవాలి, గొడ్లకు మీద మరేసుకోవాలి, నీళ్లు పెట్టుకోవాలి, లేట్ చేసుకోవాలి, గోళాలు తీసుకుంటూ మందులు కొడుతూ ఉంటాం, ఎరువు పోస్తూ ఉంటాం చెట్లకు. ఎట్లా జత తెచ్చారు ఎడ్లని? అయ్యా ₹1,00,000 మన అంటే 25,000 ఒకటి. 25,000 కోటి తెచ్చారు. ₹1,00,000 అయినాయి. ఎన్ని తెస్తాడు తెచ్చినప్పుడల్లా? మొన్ననే తెచ్చినాం, చూద్దాం ఈ బ్యాచ్ ఎట్లుంటది ఏం కదా అని చూసుకుంటాం. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఏదో అంగట్లా తెచ్చినాం. అంగట్లో పట్టుకొచ్చి దాన్ని అరక నేర్పించి అమ్ముతారా? అరక నేర్పించి అమ్ముతారా? అమ్ముతాం, అరక నేర్పించి ఇట్లా తుంటలు వేసి అటు ఇటు తిప్పి అమ్ముతాం అన్నట్టు. అట్లా కాన్ అన్ని ఇప్పుడు ఏ సైజుకి వచ్చినా ఎన్ని కిలోలు ఉంటాయి? ఒకటి 28 ఉంటుంది, ఒకటి 28, ఒకటి 27, ఒకటి 26, 25, 23, 19. ఈ చిన్న సైజు ఉన్నదిగా, ఈ చిన్న సైజు అట్లా వస్తది, 20 వస్తది. అట్లా చిన్న సైజులో ఆపుకుంటాం, పెద్ద సైజు అమ్ముతాం. ఉన్నాయి 15 దాకా ఉన్నాయి అమ్మేటి. ఇప్పుడు 15 దాకా ఉన్నాయి. 25 నుంచి స్టార్ట్ ఉన్నాయి. అవి అమ్మ తీసేయాలి, తీసేస్తేనే మళ్ళీ బ్యాచ్ తెస్తాం. 7,000 ఒకటి కొంటారు. ఎంతకు జత అమ్ముతారు మేమా? కిలోకు 400. 400. 7,000 ఒక పిల్ల కొంటారు, ఒక కిలో లెక్కనే అమ్మేస్తారు. ఈసారి అయితే ఈసారి మొన్న తెచ్చిండు జోకులు లెక్కనే 400 తెచ్చిండు. కూడా 4 నెలలు అయితే అంత తెచ్చి. 4 నెలలు. ఇప్పుడు మాకే ₹415 పడ్డాయట. మీరు కూడా జోకే తెస్తారా? ఆడ జోకే తెచ్చిండు. ఎక్కడి నుంచి తెచ్చారు? ఈయన మన ఇదేంది అడగు రావుతలే ఊరు ఉన్నది, తెచ్చిండు. తెచ్చి జోకుడు తెచ్చిండు. ₹415 పడ్డాయట. నేను 400కి అమ్ముతానా, మనకు పడ్డది ఎట్లా గిట్లా పడితే అట్లా అమ్మితే ఎట్లా అని మేము అనుకుంటాను. లాస్ అవుతుంది కదా ఇప్పుడు అని. ఎందుకు తెచ్చామని నేను అన్నా మా సార్, జోకు ఎందుకు తెచ్చాము సార్, ఇట్లా ధర లెక్క మాట్లాడుకుని తెచ్చుకుంటే అయిపోదా. లాస్ ఎందుకైతే మీ దగ్గరకు వచ్చినాక బరువు పెరుగుతుంది. 400 కిలో అవుతుంది లేదా, మళ్ళీ అదే రేట్కి ఇస్తలేము. అట్లా అని ₹415 తెచ్చుకుంటే కిలోకు. మేము ఇప్పుడు మళ్ళా మేపి దానకు పెట్టుకుంటలేమా, దాన కొనుక్కొచ్చుడే, మేపుడే, ఇవన్నీ. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మన ₹1000 బస్తా, 10 బస్తాలు తెచ్చినా 10,000. అంటే మీ ఒక బ్యాచ్ పోయే వరకు ఎన్ని బస్తాలు పడుతుంది? పడితే 50 దాకా పడతాయి బ్యాచ్ పోయేదాకా. 50. 25 పిల్లలు 30 పిల్లలకు 6 కిలోల 7 కిలోల జోకిపోయాలి అట్లా. మృగశిర కార్తెలు అయిపోయి అమ్ముతానన్నారు కదా జూన్ లో అమ్మినాక మళ్ళీ తెస్తారా? మళ్ళీ వేస్తారు, మళ్ళీ ఈ బ్యాచ్ అయిపోగానే మళ్ళీ బ్యాచ్ చేస్తారు. మరి వానకాలం ఎక్కువ రోగాలు అవి ఉంటే కాపాడుకోవాలి, చిన్న కాపాడుకుంటారు, సూది లేపిస్తాను ఉంటారు. ఎప్పుడు అప్పుడు వానకాలం తెచ్చినాం 50 తెస్తే 15 వచ్చినాయి. కడవే చిన్నప్పుడు 6 నెలల పిల్ల తెస్తాడు, సాదుకుంటాం, దాన తెచ్చి దాన పోస్తాం. మురకశిల వరకు తీసేసి మళ్ళీ మురకశిలకు తెస్తాం. నాకు ఒప్పిపోతే నేను సాదుకుంటా, సూదులు గిట్ల వేస్తా, మందులు గిట్ల వేసి పోస్తాం, మేపుకొని దొడ్డ దొరుకుంటాం, అది చేస్తాం, అమ్ముతాం. తన ఓనరు శ్రీధర్ సారు ఎప్పుడు ఒక బ్యాచ్ తెస్తున్న, జనవరిలో తెచ్చి మృగశిర కార్తీ అంటే జూన్ వరకు అమ్మి ఒక ప్రతి కేజీకి ప్రతి గొర్రె పొడేల మీద 400 కేజీ చొప్పున జోకి అమ్ముతాడంట. తెచ్చుకునేటప్పుడు 7,000 పిల్ల తెచ్చుకుంటాడు. ఎప్పుడు ఎల్లప్పుడు ఈయన దగ్గర ఉంటూనే ఉంటాయి, గొర్రె పొడేలు తెస్తూనే ఉంటాడు, గొర్రె పిల్లలు తెస్తూనే ఉంటాడు, అమ్ముతూనే ఉంటాడు. 9.5 ఎకరాలు పామాయిల్ ఉంది. ఇవి కాక ఈ గొర్రె పొడేలు కాక 4 కోయిలాగులు ఎప్పుడు తెచ్చి సాగుతూనే ఉంటాడు. తన విలువైన అనుభవాన్ని మాకు మా రైతులకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలన్న.